వెల్కమ్ టు ఐబీటీవీ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పరిధిలోని దుమ్మగూడెం మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన నిర్వహించారు. ఈ సందర్భంగా పేదల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలిపారు. గ్రామీణ గిరిజన ప్రాంతాల అభివృద్ధి ఫలాలు ప్రతి కుటుంబానికి చేరేలా కష్టపడి పనిచేస్తున్నామని చెప్పారు. స్థానిక మంచి డాక్టర్ గారు, నా మిత్రులు పల్లా వెంకట్రావు గారు, అదే రకంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారు, గౌరవ జిల్లా ఎస్పీ గారు, ఐటీడీఏ పిఓ గారు, సబ్ కలెక్టర్ గారు, సర్పంచులు అందరూ ఇక్కడికి వచ్చేశారు. అదే రకంగా మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, ఇంకా పిఎస్సిసి చైర్మన్ గారు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ గారు, గాంధీ నాయక చాలా మంది ముఖ్యులు ఇక్కడ ఉన్నారు. స్థానిక నాయకులు అందరూ ఉన్నారు. వారందరికీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు కూడా మనస్ఫూర్తి హృదయపూర్వక నమస్కారం. మీ తీరులతో వచ్చిన ఈ ప్రజా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో విద్యకి వైద్యానికి పెద్దపీట వేయటమే కాకుండా పేదవాడికి అండదండలుగా ఉంటూ, పేదవాడికి భరోసా ఇస్తూ, పేదవాడికి భద్రతను కల్పిస్తూ, పేదవాడే ఊపిరిగా ఈ ప్రభుత్వం ఈనాడు అనేక సంక్షేమ కార్యక్రమాలు పేదవాడికి అందిస్తున్న సంగతి మీకు తెలిసిందే. పేదవాడికి ఎక్కడా విద్యకి వైద్యానికి ఇబ్బంది కలగొద్దని ప్రతి నియోజకవర్గానికి 200 కోట్ల రూపాయలు తగ్గకుండా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ని ఏర్పాటు చేశాం. దాంతో పాటు ప్రతి నియోజకవర్గానికి తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా శాంక్షన్ చేశాం. అంతేకాదు, ఇంతకు ముందు డాక్టర్ గారు చెప్పినట్లు వైద్యానికి కూడా ఈ మారుమూల ప్రాంతం, గిరిజన ప్రాంతం, ఈ ప్రాంతంలో పేదవాడికి వైద్యానికి ఇబ్బంది కలగొద్దని హాస్పిటల్స్ అన్నిటిని కూడా అప్గ్రేడ్ చేసి అక్కడ మెరుగైన వైద్యాన్ని రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ఈనాడు పేదవాళ్ళకి అందిస్తున్నాం.